తినండి. నిజంగా కారమే కలిపావా లేక కారం అనుకుని కుంకుమ పువ్వు ఏమైనా కలిపావా? కలిపింది స్వచ్ఛమైన ఘాటుకారమే అమ్మా. మరి వీళ్ళేంటే అద్భుతం అమృతం అంటూ అలా తింటున్నారు? అదే అర్థమే చావట్లేదు. రే మాధవ, అమ్మాయి కోళ్లగా అడుగుపెట్టిన నెల్లోపే మన ఇంటి ద్వారాలు మార్చాల్సి వస్తుందిరా. ఎందుకు నాన్నా? ఇంత కమ్మటి తిండి తిన్న తర్వాత 100 కేజీల బస్తాల్లా తయారవుతాం కదా. అందరికీ ఇంకొంచెం వడ్డించమంటారా? వద్దమ్మా, నాకైతే కడుపు నిండిపోయింది. నాకు కూడా అమ్మా. ఇంత తృప్తిగా తిని చాలా కాలం అయింది. అమ్మా భూమి, అందరూ ఫుల్గా తిన్నారు, వెళ్ళి తాంబూలాలు తీసుకుని రా అమ్మా. సరే నాన్న. పంట కూరలు ఉప్పు కారాలకి కడుపు బొగ్గుమంటుంటే ఇంతసేపు ఆ బాధను దాచుకుని అందరూ అద్భుతం అమోఘం అన్నారా? మనందరి మీద ప్రేమతో మొదటిసారి వంట చేసింది. బాగలేదని చెప్పడం సులభమే, కానీ ఆ మాటకి తను ఎంత బాధపడుతుందో ఆలోచించాలి కదండి. నా కూతురుంది, కోడలుంది. భూమి మా కోడలిగా వచ్చాక నెల తిరిగేసరికి మీ అమ్మాయి వంట రుచి చూసి మీరే ఆశ్చర్యపోతారు బావుగారు.